అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని చివరి క్షణంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేసి రాష్ట్రంలో 164 స్థానాలు సంపాదించి అధికారం చేకిచ్చుకుంది. అయితే చిక్కోలు జిల్లాలో మాత్రం కూటమికి సంబంధించిన మూలాలవి కానరావట్లేదు అనడానికి టెక్కల నియోజకవర్గం అంటే మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి టెక్కల నియోజకవర్గంలో ఈరోజు ఒక కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఈరోజు పోలీసులు న్యాయం చేయలేదని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తిర్లింగి గ్రామానికి చెందిన వారు వీరంతా కూడాను వారికి జరిగినటువంటి అన్యాయంపై స్థానిక పోలీసులు న్యాయం చేయకపోవడంతో ఎస్పీ కార్యాలయానికి గ్రీవెన్స్కి వచ్చి ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇంతకీ వారికి వచ్చిన సమస్య ఏంటి, మంత్రి అచ్చెన్నాయుడు ఈ కుటుంబ సభ్యులపై ఎందుకు అక్కసుగా ఉన్నారు, అసలు హోంశాఖ మంత్రి కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ నాయకులందరూ కూడా ఈ కుటుంబానికి ఎందుకు అండగా నిలిచారన్న విషయంపై ఆవిడతో మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా ఆ రోజు, అసలు ఇప్పుడు మీరు ఎందుకు స్టేషన్కి వచ్చారు? ఆ రోజు నేను ఇంటికాడ ఉన్నాను, నాకు తోసుకొని వెళ్ళిపోయాడు మనవడు. తోసుకొని వెళ్ళిపోయి నాకు అటు తోసేసి వెళ్ళిపోయి కోళ్ళకి కత్తితో నరికేశాడు. దేనికోసం ఇదంతా? ఇది అంత భూమికి నరికేసి మనకి వెళ్ళిపోయాడు. కొడుకు తండ్రి చెప్తాడు, ఏడు చెప్తాడు అంటే ఓరు అల్లాడికి నరికిరా దీని మాటికి వదిలిరా అన్నాడు తండ్రి. అంత అయ్యా నాకు కొడుకు, పెద్ద కొడుకు వీళ్ళకి చేసి ఇంటికి తరబడి తలుపులు వేసుకొని దోమడబడిపోతానము. దోమడబడిపోయినా తలుపులు తోచేస్తాను, బండరాయిలా కుట్టేస్తాను తలుపుల మీద. అంటే ఈ ఆస్తిని మీ ఆయన లేకపోతే మీ తల్లిదండ్రుల నుండి దక్కలైందా లేకపోతే మీ ఆయన నుండి? నేను కొనుక్కునేది నా మొగుడు కొనేసినాడు, నాకు ఇచ్చిన భూమి ఆడు శోధనం చేసుకుంటున్నాడు. చేసుకొని అడిగితే 20 సంవత్సరాలు పెట్టి చేసుకున్నాడు. ఇప్పుడు అడిగితే ఈ దటక్ చేసుకొని వచ్చినాడు. బాబు ఇంత దాడి చేసిన పోలీసులు ఫిర్యాదు ఇచ్చారు కదా, ఎందుకు పోలీసులు ఆ చర్యలు చేపట్టారు? పోలీసులు ఫిర్యాదు చేయలేదు. అందరు కొడకరు కొనుక్కున్నారు. కొనుక్కుంటే ఆ మనిషి లేడు, సర్పంచ్ చేయనించలేదు. ఎవరో సర్పంచ్, ఆయనకి ఎవరు అండగా ఉన్నారు? ఆయనకు అచ్చెన్నాయుడు అన్నాడు, రామచంద్ర అచ్చెన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు అడ్డుపడుతున్నారా? అచ్చెన్నాయుడు అడ్డుపడ్డాడు. అక్కడ వెళ్ళాము, మా సంగతి మీకు తెలియదు, మీరే చూసుకోండి అనేసాడు. ఎక్కడోట ఈ బాబు వచ్చావా న్యాయం చేస్తాడు అందరికి. భర్త తనపై రాసినటువంటి ఆ భూ వివాదంలో అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో కూడా దానిపై ఆధిపత్య పోరు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా ఆ భూమిని తనకు దఖలు చేయాలని చిన్న కొడుకు మాత్రం తల్లి అదేవిధంగా అడ్డొచ్చినటువంటి వదిలి అన్నలను కూడాను ఈరోజు ప్రాణాలతో హతమార్చేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కుటుంబానికి అండగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎందుకు వచ్చారనే విషయం కూడా అడిగి తెలుసుకుందాం. దేనికోసం ఇక్కడికి రావడం జరిగింది, అసలు ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి? తిర్లంగి గ్రామంలో జరుగుతున్నటువంటి విషయం అయితే కుటుంబ నేపథ్యంలో ఉన్నప్పటికి కూడా ఇవాళ దాన్ని రాజకీయ వాతావరణం, రాజకీయ నేపథ్యంలోకి వచ్చేసరికి కూటమి పార్టీల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎన్నికల్లో కూటమిగా వెళ్ళాము, విజయం సాధించాము, అంతవరకు బాగానే ఉంది. తర్వాత పాలన ఒకవైపు చక్కబెడుతున్నటువంటి నేపథ్యంలో 3 పార్టీల నుండి కూడా ప్రత్యేకించి జనసేన, భారతీయ జనతా పార్టీ నుండి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో సమన్వయ కమిటీలు అసెంబ్లీ స్థాయిలోనూ ఏర్పాటు అయినప్పుడు మాత్రమే ఇది ఒకవైపు ప్రారంభమైతే కుటుంబ సమస్యగా ప్రారంభమైనప్పటికీ రాను రాజకీయ నేపథ్యం పులుముకుంటూ పార్టీల మధ్య వైరంగా మారుతున్నటువంటి తరుణం ఇది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందనేసి అంటే కూటమి పార్టీల మధ్య సయోధ్య కోసమని సమన్వయ కమిటీలు అసెంబ్లీ స్థాయిలో నిర్మాణం అయినప్పుడు మాత్రమే ఇలాంటివి కొన్ని విషయాలు పరిష్కారానికి వస్తాయి. ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి శాంతి భద్రతలు కాపాడుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం వచ్చినట్టు. ఈ కుటుంబానికి అడ్డుగా ఆటంకంగా నిలిచినటువంటి ఆ నాయకుడు ఎవరు, ఆ కుటుంబంపై దాడి జరిగిన పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ పార్టీ పరంగా మీరు అండగా నిలిచిన ఈ వారికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఇప్పుడు వాళ్ళకి అండగా వేరే ఎవరో నిల్చున్నారు అన్నటువంటి అంశం కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, కుటుంబాలుగా వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంది. సో ఈ నేపథ్యంలో నేను అందువల్లనే ప్రస్తావిస్తున్నాను. అటువైపు వ్యక్తులు వైసీపీ వ్యక్తులైతే ఒకలాగా ఉండొచ్చు, అదే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులే అయినప్పుడు ఇది ఇవాళ రేపు గ్రామ కక్షలు ఏ విధంగా మారుతున్నాయని. ఎవరా వ్యక్తులు, ఎంత స్థాయి వ్యక్తులు?
స్థాయి అనేది ఇక్కడ అప్రస్తుతము. ఇది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అంశమే కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి రెండు వర్గాలకు సంబంధించినటువంటిది. కానీ ఆ నియోజకవర్గానికి ఒక మంత్రి ప్రాతినిధ్యం చేస్తున్నట్టు ఉన్నటువంటి ఆ గ్రామం అది. ఆ గ్రామంలో జరిగినటువంటి ఏదైతే వీళ్ళకి దాడి ఉందో దాని మీద న్యాయపరమైన ఆటంకాలు ఎందుకు వారికి సెక్యూరిటీ కల్పించారు? మంత్రి గారి దృష్టిలో మా నాయకులు మాట్లాడేటప్పుడు అవతల ఏదైతే వీళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు అన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఆ మంత్రి గారు వ్యక్తపరిచినటువంటి ఒక సందర్భం ఉంది. అయితే మేమేమంటామనేసి అంటే వాళ్ళు వైసీపీయా లేకపోతే మరొకరు అనేది కాదు. ఇవాళ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులకి కుటుంబ కలహాలుగా ప్రారంభమయ్యి ఈ రాజకీయ రంగు పులుముకుండా ఉన్నటువంటి సంబంధంలో కూటమి మధ్య సమన్వయానికి ఖచ్చితంగా కమిటీలు ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఇది ఇవాళ ఎస్పీ దగ్గరికి రావాల్సిన పని లేదు, మొన్న పోలీసుల దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. ఆ కూటమి సభ్యుల మధ్యలోనే కూర్చొని ఇది ఏదైనా పరిష్కారం జరిగే 6 నెలలు కావస్తున్నాయి ఇప్పటి వరకు ఈ సమయం కుదిరిపోవడానికి. ఏ పరిష్కారం ఏ దిశగా వెళ్తే ఇది ఒక పరిష్కారం దిశగా వస్తుంది? కూటమి పాలన మాత్రమే మార్క్ వేసుకుంది కానీ క్షేత్రస్థాయిలో మాత్రం 3 పార్టీల మధ్య కూడాను ఇంకా కుమ్ములాట ఉంది అనడానికి ఈ కుటుంబాలు జరిగినటువంటి ఒక అన్యాయం నిద్రని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అభిప్రాయం వస్తుంది కదా. ఇప్పుడు పార్టీలు ఇవాళ గ్రామ కక్షలు ఎలా ఉన్నాయనేసి అంటే అల్టిమేట్గా పార్టీ రంగు పులుముకుంటున్నటువంటి సందర్భం. ఇప్పుడు మా కార్యకర్త అక్కడ ఇబ్బంది పడుతుండేటప్పుడు ఖచ్చితంగా మేము వారికి సంఘీభావం ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత మా మీద ఉంటుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏంటనేసి అంటే ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర పార్టీలు అన్ని పార్టీలు 3 పార్టీల తాలూకా నాయకులు ఇవాళ భారతీయ జనతా పార్టీ కాదు, లేదా జనసేనని కాదు, లేదా కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పరిస్థితి కూడా ఆ విధంగా ఉండొచ్చు. వాళ్ళ మధ్య కూడా ఏదో సైక్యత ఉందని చెప్పేసి వీళ్ళు అనుకోవడానికి లేదు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత అయితే ఖచ్చితంగా ఉంది. బీజేపీ జిల్లా నేతలంతా కూడాను ఈరోజు ఎస్పీ కార్యాలయంకి వచ్చి తమ పార్టీని పరిరక్షించుకుంటున్నటువంటి ఆ గ్రామస్తులపై జరిగినటువంటి ఈ దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు ఎందుకు ఈరోజు నేతలందరూ కూడా వారి కుటుంబానికి అండగా నిలుస్తున్న కుటుంబ సభ్యులు ఉన్నారు? అసలు ఏం జరిగింది ఆ ఊర్లోన? ఇంతలా ఎస్పీ కార్యాలయం వరకు రావాల్సిన అవసరం ఏమిటి? మాది తిర్లంగి గ్రామం, టెక్కల మండలం. నా పేరు నడుపూరు లక్ష్మీనారాయణ. నేను క్రియాశీల కార్యకర్తగా గత 15 సంవత్సరాల నుండి బీజేపీలో నేను ఉన్నాను. రాష్ట్ర పదాధికారిని కూడా నేను. ప్రస్తుతం జిల్లా వైస్ ప్రెసిడెంట్, టెక్కల నియోజకవర్గ కోకన్నూరుగా కూడా ఉన్నాను నేను. ప్రభుత్వం మారిన ప్రతిసారి 2014లో కూడా నేను వృత్తిరీత్యా మా మిస్సెస్ పేరు మీద సివిల్ సప్లై డీలర్ని నేను. అప్పుడు కూడా మంత్రివర్యులు నేను చెప్పక తప్పదు ఈరోజు నాకు జరిగిన అన్యాయానికి. మా జీవనాధారమైనటువంటి దాని మీద ఆయన నా పొట్ట మీద కొట్టారు ఆయన. కాబట్టి ఈరోజు ఆయన పేరు చెప్తాను నేను. అప్పుడు ఆయన కార్మిక శాఖ మంత్రులు, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రులు. ఇప్పుడు ప్రత్యేకంగా టార్గెట్ పెట్టి మా కూటమి ప్రభుత్వం విజయం సాధించిన వెంటనే మొట్టమొదటి పేరు నా పేరే పెట్టారు మండలంలో, ఆయన డీలర్ తీసేయండి అనేసి. అప్పుడు మా జిల్లా నాయకులు ఉమామహేశ్వరరావు గారు, రవిబాబుజీ గారు, పైడి వేణుగోపాలం గారు, తిరుపతిరావు గారు అందరము మంత్రి గారిని మేము కలవడం జరిగింది. అయ్యా జిల్లాకి ఏకైక డీలర్షిప్ బీజేపీకి ఒకటే ఉంది, అది మాకు మీరు దాని మీద చర్యలు తీసుకోకూడదంటే మీకు మేము ఫేవర్ చేస్తున్నాను అన్నారు. మాట తప్పారు. ఇంకొకరికి ఇచ్చి ఆయనకి వెంటనే సిఐడిటీ పంపించి మాకు 6A కేసు పెట్టారు. అయితే ఇదేంటి సార్, నేను అప్పుడు కూడా మా ఊరు గ్రామ తెలుగుదేశం కార్యకర్తలకే మారు పప్పారని ఆయన సీనియర్ కార్యకర్త ఆయనకు తీసుకుని వెళ్ళి ఫోన్లో ఇంతవరకు నేను మర్యాదగా నా గౌరవంగా ఉన్నాను, ఎవరైనా చేస్తే ఇచ్చేస్తాను రెడీగా ఉండి మంత్రి గారు మా ఊరికి తీసుకొని వెళ్ళి ఆయన ఎదురుగా నేను ఒప్పుకున్నాను. నేను ఈయనకి ఇచ్చేసి నేను ఒప్పుకుంటాను. కానీ ఆయన వ్యక్తి ఎవరైతే నా మీద దాడి చేయడానికి ఈరోజు 15 సంవత్సరాల నుంచి కుట్రపూర్తిగా వ్యవహరించి నాకు టార్గెట్ చేసి నాకు ఆర్థికంగా నాకు మానసికంగా ఎవరైతే దెబ్బతీసి ఈ రోజు నేను చాలా ఆర్థికంగా దెబ్బతిన్నాను. కానీ భగవంతుడి దయ వల్ల ప్రాణాలతో ఆ ఊళ్ళు బిక్కుమంటుండి నేను మా 10 కుటుంబాలు ఇంకా అలాగే బతుకుతాను. మొన్న అటెంప్ట్ మర్డర్ అయిన కుటుంబము, ఇంకా ఇప్పుడు మేము ఎస్పీకి గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇచ్చిన మల్లేశ్వరరావు గారి కుటుంబము, ఆయన ఇంటి మీద అలాగే దాడి జరిగింది. నేను అటెంప్ట్ మర్డర్ జరిగిన వెంటనే మా ఇంటి మీదకి వచ్చి నెక్స్ట్ వాడు టార్గెట్ అయిపోయింది, నీ టార్గెట్ అనుకుని వార్నింగ్ ఇచ్చుకుని వెళ్ళినందుకు కారణంగా నేను ఎస్పీ గారిని సంప్రదించవలసి. ఇప్పుడు ఆ కుటుంబానికి జరిగిన అన్యాయంపై అండగా నిలిచారనే మీ మీద అక్కసం పెట్టుకున్నారు మంత్రి సార్. ఇప్పుడు నేను నా కుటుంబం మీద మేము కూటమిలో ఉన్నప్పటికీ రాజకీయాలు ఎక్కడంటే రాష్ట్రానికి సంబంధించి ఆ పై దేశ రాజకీయాలు ఉంటాయి కానీ గ్రామ స్థాయిలో ఉండవట ఆయనకి. ఎవరికి? మంత్రి గారికి, అచ్చెన్నాయుడు గారికి. అదే ఒక వ్యక్తి ధవల రామచంద్రుడు అనే వ్యక్తి మా ఊరికి ఆయన ఏజెంట్ అనమాట. ఆయన మాజీ సర్పంచ్. ఆయన ఒక గ్యాంగ్ నడుపుతూ ఇదంతా చేస్తున్నాడు అనమాట, ఒక టీం నడుపుతున్నాడు అనమాట. కుట్ర పూరితంగా దౌర్జన్యంగా అంటే శాంతి భద్రతలు వాళ్ళ చేతులు తీసుకు లా అండ్ ఆర్డర్ స్టేషన్లో లేదు. మా గ్రామ లా అండ్ ఆర్డర్ ఇలాంటివి 4 సెటిల్మెంట్ చేశాడు ఈ మధ్య, అన్యాయంగా చేశాడు. అంటే కొట్లాట కూడా జరిగింది.
కానీ పోలీస్ సైడ్ నుంచి ఎటువంటి యాక్షన్ లేదు. ఇది మన తూతూ మంత్రంగా 307 కట్టవలసింది మామూలుగా 419 ఏదో కట్టారు. వాళ్ళేమో విచ్చలవిడిగా రోజు మీద తిరుగుతున్నారు, మాకు వార్నింగ్ ఇస్తున్నారు. చూస్తే కనుక తిర్లంగి గ్రామంలో ఆ కుటుంబం జరిగిన దాడిలో ఈరోజు బీజేపీ కార్యకర్తకు ఏదైనా డీలర్షిప్ ఉందంటే తిర్లంగి గ్రామమే. డే 1 నుండి కూడా ఆ కుటుంబం కక్షాదింపు చర్యలు పాల్పడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు వైఖరి కారణంగా ఆ గ్రామంలో ఫ్యాక్షనిజం పెచ్చురైపోతుంది. 10 కుటుంబాలు బిక్కుబిక్కుమని జీవనం సాగించే పరిణామాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు బాసటగా బీజేపీ నాయకులంతా కూడాను మూకుమ్మడిగా వచ్చి ఈరోజు ఎస్పీని కలిసి ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరారు. నలుగురు దాడి చేసి విచక్షణారహితంగా రక్తాలు వచ్చినట్టు కొట్టే హాస్పిటల్ ఎమ్మెల్సీ అయినా 307 కేసు నమోదు చేయాల్సిన పోలీసులు మాత్రం కేవలం తూతూ మాత్రం సెక్షన్లు వేసి వారిని మాత్రం ఈరోజు చేతులు దులుపుకున్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు మాత్రం కోరుతున్నారు. జిల్లా బీజేపీలో మాత్రం ఈరోజు కూటమికి సంబంధించినటువంటి ఈ మాత్రం చేదోడు లేదు అనడానికి జిల్లా ఎస్పీ కార్యాలయానికి బీజేపీ సీనియర్ నాయకులందరూ వచ్చి ఆ కుటుంబానికి బాసటగా నిలిచి వారికి జరిగిన అన్యాయంపై ఎస్పీకి నివేదించడం మాత్రం కూటమి పాలనలో ఏకాభిప్రాయం లేదన్న విషయం మాత్రం ఇక్కడ సుస్పష్టం అవుతుంది. కేవలం అచ్చెన్నాయుడు కొనసాగిల్లోనే జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడాను ఉంది అనడానికి ఈ పరిణామం మాత్రం దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తులం. మరి ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఈ ఫిర్యాదు మేరకు జిల్లా పోలీస్ ఎస్పీ ఎటువంటి చర్యలు చేపడతారు అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.